డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గడి పని అయిపోయిందని చెప్పి సొంత పార్టీ నాయకులకే క్లారిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పోటుగాడని పేరున్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధమైపోయింది. వైసీపీపై తిరుగుబాటు లేవనెత్తాడు. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, అసలు ఎందుకు ఇలా తిరుగుబాటు చేస్తున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ చేసినటువంటి ప్రచారం రేంజ్లో అక్కడ మ్యాటర్ లేదనేది ఇవాళ ప్రజలు ఓట్ల ద్వారా తీర్పునివ్వడం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సత్యకుమార్ గారు గెలవడం జరిగింది అక్కడి నుంచి. అయితే తెలుగుదేశం అభ్యర్థి అయితే మరింత భారీ మెజార్టీ వచ్చి ఉండేది అని అక్కడ చర్చ జరుగుతుంది. సరే అని పక్కన పెడదాం, ఎట్లాగైనా ఈ కేతిరెడ్డి ఓడిపోయాడు. అయితే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి గతంలో అధికారంలో ఉండగా బయట పబ్లిసిటీ స్టంటులు చేస్తూ అక్కడ చెరువులను ఆక్రమించుకుని గెస్ట్ హౌస్లు కట్టుకున్నటువంటి దౌర్భాగ్యత్వాన్ని లోకేష్ అన్న యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఫోటోలు వీడియోలతో సహా బట్టబయలు చేయడంతో ఈ దౌర్భాగ్యుడి యొక్క బతుకు బట్టబయలైపోయింది. వచ్చి మీడియా ముందు సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప వాస్తవంగా అక్కడ ప్రజలకు ఏం చేసింది ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తీర్పడం జరిగింది. అయితే వీడి మీద ఆ ట్విట్టర్ టిల్లుగాడు ఉన్నాడు, వాడు తెలంగాణ వాడు ఒప్పుకున్నాడు, అతనట్ట ఓడిపోతాడని వాడు ఫీల్ అవుతాడు. ఏందిరా నువ్వు ఫీల్ అయ్యేది నాకు అర్థం కావట్లేదా? ఎందుకు ఓడిపోడు? అక్కడ చేసినటువంటి అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీ, తప్పుడు పనులు, ఆక్రమణలు, భూదందాలు అలాంటివి కాబట్టి ఓడిపోయాడు రా నిజుడా అని చెబుతూ సరే ఇన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో రాష్ట్రం అంతా పాపులర్ అయినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రంకుమొగుళ్ళ తగులుకున్నాడు. వాలంటీర్లను పెట్టి నువ్వు చేసినటువంటి దౌర్భాగ్యంతో పార్టీ నాశనమైంది అన్నాడు. రాజధాని లేకుండా దిక్కుమొక్కు లేకుండా చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలనతో బొక్కబడిపోయింది అన్నాడు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ఒక పనికిమాలినటువంటి యాక్ట్ పెట్టి ప్రతి దాంట్లోని ఫోటోలు వేసినటువంటి నికృష్టత్వానికి ప్రజలు చెప్పుతో కొట్టారు అని చెప్పడం జరిగింది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాల వల్ల, అరాచకాల వల్ల, దుర్మార్గాల వల్ల, దోపిడీల వల్ల కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నీ నికృష్ట బతుకుని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే పార్టీ మారి మాట్లాడితే పర్వాలే, ఇతను ఒక్కడ కాదు, పేరు నాని దగ్గర నుంచి అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాసు మహేష్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇదే విషయాలు బట్టబయలు చేస్తూ ఉన్నారు. నీ సొంత పార్టీ వాళ్ళే నిన్ను చెప్పుతో కొడతా ఉన్నారు. ఇవాళ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నీ చేతగాని చేవలేని నికృష్టపు పరిపాలనని అంటే ప్రజలకు బటన్ నొక్కుతా అంటే కాదురా స్వామి, ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమలు తీసుకురావాలి, ఒక రాజధాని కట్టాలి, అభివృద్ధి చేయాలి, అంతేగాని డబ్బులు చిల్లరేసి చీపు లిక్కర్ తయారు చేసి సొంత బ్రాండ్లు తీసుకొచ్చి విష బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తే ఏ రకంగా మనకు ఓట్లేస్తారా దౌర్భాగ్యుడా అంటూ ఇవాళ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ వైసీపీ డెకాయిట్ల గారి దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సమాధానం ఉందా? ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కాదు, ఆ పార్టీలో ఇంకా ఉంటున్నటువంటి వాళ్ళు, ఉండేటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి నికృష్ట పరిపాలన మీద ప్రశ్నిస్తూ ఉంటే వాడి దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. ఆ రోజు నోరేసుకొని కారుకుత్తలకు వచ్చినటువంటి వంశీగాడు పారిపోయి దాక్కున్నాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆచూకీ లేడు. ఇక వాడు గుడివాడ అమర్నాథ్ అనేటువంటి వైజాగ్ గుడ్డు మంత్రి గాడు అసలు ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఇక గతంలో తిరుమల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకొని తిరుమలలో ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయాలు మాట్లాడినటువంటి నికృష్టపురాలు రోజా ఆచూకీ కనపడినటువంటి పరిస్థితి. ఈ రకంగా కారుకూతలు కూసినటువంటి దౌర్భాగ్యులంతరూ వీళ్ళ దగ్గర నుంచి వాడు ఒకడు ఉంటాడు, వాడు బోరుగట్ట నీళ్ళని ఒక బొప్పునుగాడు వాడు కనిపినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా అనేక మంది లిస్టు తీసుకుంటే పంచ ప్రభాకర్ గారు కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళందరికీ బతుకులు, వాళ్ళ భవిష్యత్తు అర్థమైపోయి వాళ్ళు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి రాడ్డులు దించుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎత్తిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఈడు కూడా ఉన్నాడు, ఈడు తీసేస్తే 11 మంది ఎంతమంది ఉంటారో పోతారో తెలియదు. రాజ్యసభలో ఉన్నటువంటి 11 మందిలో మెజారిటీ జంప్ అవుతారని టాకు నడుస్తూ ఉంది. విజయసాయి రెడ్డి అక్కడ ఆల్రెడీ చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక గెలిచినటువంటి లోక్సభ సభ్యులు 4గురిలో 3 పోతారనేటువంటి టాక్ చాలా బలంగా ఉంది. ఎమ్మెల్సీలు 38 మందిలో దాదాపు 18 మందికి పైగా ఆల్రెడీ అధికార పార్టీలో జాయిన్ అవడానికి మంతనాలు జరుగుతుంటే ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు అనేటువంటి నిర్ణయాలు అక్కడ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వీళ్ళే కాదు, అసలు ఓడిపోయినటువంటి వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, పోటీ అవకాశం రానటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి బలైపోయి బయటికి రాలేక అక్కడ కుట్టుమిట్టాడినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు స్వేచ్ఛా స్వంత్రాలు వచ్చినట్టుగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గతంలో అతని చరిత్ర చూస్తే, అతని కుటుంబ చరిత్ర చూస్తే గతంలో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటారా? వస్తే తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందా? మరి అసలు వేరే పార్టీ అంటే జనసేన
లోకి అతను పోతాడా, వాళ్ళు తీసుకుంటారా? ఈ పబ్లిసిటీ పిచ్చోడు భారతీయ జనతా పార్టీకి పోయేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆప్షన్ ఎలాగో ఉండనే ఉంది. షర్మిల తగులుకున్నటువంటి అంశాల వల్ల కూడా, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన వల్ల కూడా మనకి ఈ రకమైనటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి పైనే తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉండనిస్తాడా, ఉంటే మాత్రం అతనికి సీట్ ఇస్తాడా అనేటువంటి చర్చ చాలా బలంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీపై తిరుగుబాటు వేసి పార్టీ నుంచి జంప్ అవటానికి సిద్ధమైపోయాడు.